రాజమండ్రి జైల్లో చంద్రబాబుపై సిఐడి అధికారులు రెండవ రోజు కస్టడీ విచారణ కొనసాగిస్తున్నారు. ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇస్తున్నారు అధికారులు. కీలకమైన అంశాలపై సిఐడి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కీలక వ్యక్తుల గురించి అధికారులు విచారించే అవకాశం ఉంది. కిలారు రాజేష్ కోసం సిఐడి బృందం గాలింపు చర్యలు చేపట్టారు. తొలి రోజు విచారణలో సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూటిగా స్పష్టంగా జవాబిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విచారణలో భాగంగా మొదటి రోజు అధికారులు ఆయనను 5 గంటల పాటు విచారించారు. సుమారు 50 ప్రశ్నల వరకు సంధించగా అన్ని ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని అధికారులకు మరోమారు స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి జరగకున్నా ప్రభుత్వం అధికారులు కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేయడం బాధాకరమని అధికారుల ముందు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్ చెప్పండి. మరి కాసేపట్లోనే ఈ చంద్రబాబు కస్టడీ అనేది పూర్తవుతుంది. ఏదైతే ఏపీ కోర్టు సిఐడి అధికారులకు 2 రోజుల కస్టడీ నిమిత్తం విచారణ నిమిత్తం ఇచ్చినటువంటి కస్టడీ టైం అయితే పూర్తిగానుంది. ఈ రోజు ఉదయం 9:30 నుంచి ప్రారంభమైనటువంటి విచారణ మరి కాసేపట్లో ముగియనుంది. అయితే ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు చేసి జైలుకి అప్పగించే ముందుగా ఏదైతే వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి. యాక్చువల్ గా తీర్పు ప్రకారం చూసుకుంటే ఈ నేపథ్యంలోనే డెఫినెట్ గా ఈ దిశగా సిబిఐ అధికారులు కూడా మరి కాసేపట్లో పూర్తిగా విచారణ అనేది కంప్లీట్ చేసి ఏదైతే వీడియో రూపేణ జడ్జికి సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసి ఇవన్నీ ప్రొసీజర్ అంతా పూర్తి చేసి పూర్తిగా వర్చువల్ లో ఏసీబీ న్యాయమూర్తి ముందు చూపించాలి. అయితే ఈ నేటితో రిమాండ్ కూడా పూర్తయింది. ఎందుకంటే చంద్రబాబుకి ఫస్ట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ తో అంటే ఈ సాయంత్రంతో రిమాండ్ కూడా అవుతుంది. ఈ రిమాండ్ విచారణ అలాగే కస్టడీకి ఇవ్వమని చెప్పేసి సిబిఐ ఆల్రెడీ పిటిషన్ సిఐడి అధికారులు పిటిషన్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే న్యాయమూర్తి ఏ డిసిషన్ తీసుకుంటారు అనేది మరి కాసేపట్లో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రశ్నల వర్షం అయితే చంద్రబాబుకి కురిపించినట్లయితే చెప్పాలి. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు వేసినా సరే చంద్రబాబు కరెక్ట్ గా ఆయనకు తెలిసినంత వరకు సమాధానం చెప్తారు. అయితే ముందు నుంచి చెబుతున్నట్టుగానే నాకు ఏ సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేనైతే అభివృద్ధి పరంగానే చేశాను అని చెప్పి ఈయన అన్ని రకాలుగా కూడా ఇదే మాట ఎక్కువగా చెప్పినట్లుగా టీడీపీ వర్గాలందరూ కూడా చెబుతున్నారు. ఏదైతే పూర్తిగా కస్టడీ పొడిగించాలని పిటిషన్ వేసిన దాని మీద మరి కాసేపట్లో ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరుపరిస్తే అధికారి ఏదైతే జడ్జి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే విచారణ పొడిగిస్తారా లేదా అనేది మాత్రం టీడీపీ శ్రేణుల్లో కొంత ఏదైతే ఆందోళన అయితే కనబడుతుంది. విచారణ పొడిగించకుండా ఉంటే మంచిదని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అలాగే రేపు సిబిఐ సుప్రీంకోర్టులో వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ ఇవన్నీ కూడా ఈ విచారణకు రానున్న నేపథ్యంలో దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు టీడీపీ శ్రేణులంతా కూడా. ఈ నేపథ్యంలో ఏదైతే సెంట్రల్ జైలుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు కూడా
ఎవరి స్థాయిలో వాళ్ళు కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయడం, కార్యకర్తలందరూ సంఘీభావం తెలపడం, అలాగే కొన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఐటీ ఉద్యోగులందరూ కూడా ఎంతో పోలీసులు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కొంతమంది మాత్రం వచ్చి నారా బ్రాహ్మణిని కలిసి వారి సంఘీభావం అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి ఈ రోజు ఏదైతే మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలు ఏదైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళందరితోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మొత్తం నారా బ్రాహ్మణి పూర్తిగా లీడ్ తీసుకుని వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యం కోసం రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అలాగైతే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని చెప్పేసి ఈ జనసేన నాయకులు కూడా వారికి సంఘీభావంగా చెప్పారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మొత్తం ఆల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ అందరూ కూడా నారా బ్రాహ్మణిని కలిశారు. ఈ పూర్తిగా ఇదంతా కూడా జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నేతృత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని రకాల నాయకులందరూ కూడా ఈ బ్రాహ్మణికి అటు భువనేశ్వరికి ఇద్దరికి కూడా సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ముగిసిన విచారణల నేపథ్యంలో ఎట్లా ఉంటుంది, మళ్ళీ కస్టడీకి ఇస్తారా లేదా అనే అంశాన్ని మాత్రం కాసేపట్లోనే తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్. రాజమండ్రి జైల్లో చంద్రబాబుపై సిఐడి అధికారులు రెండవ రోజు కస్టడీ విచారణ కొనసాగిస్తున్నారు. ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇస్తున్నారు అధికారులు. కీలకమైన అంశాలపై సిఐడి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కీలక వ్యక్తుల గురించి అధికారులు విచారించే అవకాశం ఉంది. కిలారు రాజేష్ కోసం సిఐడి బృందం గాలింపు చర్యలైతే చేపట్టింది. తొలి రోజు విచారణలో సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూటిగా స్పష్టంగా జవాబిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విచారణలో భాగంగా మొదటి రోజు అధికారులు ఆయనను 5 గంటల పాటు విచారించారు. సుమారుగా 50 ప్రశ్నల వరకు సంధించగా అన్ని ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని అధికారులకు మరోమారు స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి జరగకున్నా ప్రభుత్వం అధికారులు కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేయడం బాధాకరమని అధికారుల ముందు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.